రోజు మొత్తంలో చికెన్ ఎన్నిసార్లు తినగలుగుతారు మీరు అనేది కామెంట్ చేయండి. ఇక్కడ నేనైతే చికెన్ ఫ్రై చేయబోతున్నాను. ఈ చికెన్ చేస్తే అసలు ఎన్నిసార్లైనా తింటాము. రోజు పెట్టిన తింటాము. అంత బాగుంటుంది. ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, స్పైసెస్ అలానే కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో కొద్దిగా ఉప్పేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది మంచిగా ఫ్రై అయిపోయాక కొద్దిగా కరివేపాకు అలానే మనం కలిపెట్టుకున్న చికెన్, కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని మంచిగా ఒక 2 నిమిషాలు చికెన్ ఫ్రై అయ్యాక ఆ తర్వాత మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి. ఇది మగ్గిపోయాక మనకు కొంచెం వాటర్ని వస్తాయి ఆటోమేటిక్గా చికెన్లో. ఆ తర్వాత చికెన్ అనేది కొద్దిగా ఉడికిపోయాక మూత తీసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఫైనల్గా దీని పైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ అసలు చెప్పలేం, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.